ప్రతి ఒక్క మగవారికి పరాయి ఆడది అక్కలాగో చెల్లెలాగో బిడ్డలాగో ఇలా భావించని అంతకాలం ఆడమనిషి మగవాడికి లోకువైపోవడమే. ఎందుకు బ్రదరు మీరు ఒక పరాయి ఆడదాన్ని ఒక తల్లిలా, ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక కూతుర్లా భావించరు? చెప్పండి. మీ ఇంట్లో కూడా అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది, అమ్మ ఉంటుంది, పెద్దమ్మ, పిన్నమ్మ, అమ్మమ్మ, వీళ్ళందరూ ఆడోళ్ళే. వీళ్ళందరూ లేనిది నువ్వు ఉండవు కదా. వీళ్ళందరూ ఉంటేనే నువ్వు వచ్చావు. ఒకసారి ఆలోచించు, నీ కుటుంబంలో కూడా అక్క, చెల్లి, పిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ ఆడోళ్ళే. మరి వీళ్ళందరూ ఆడోళ్ళు ఉన్నప్పుడు నీకు బయట పరాయి ఆడ మనిషిని తప్పుగా ట్రోల్ చేయటం, తప్పు కామెంట్లు పెట్టడం నీకు అసలు ఎట్లా చెప్పు? ఆ పరాయి ఆడదాన్నంటే మమ్మనన్నట్టు, పరాయి ఆడమ్మాయినంటే మా చెల్లెనన్నట్టు, మా పిన్నావునన్నట్టు, ఇలా మా ఇంట్లో కూడా ఆడ మనుషులు ఉన్నారు. ఎదుట ఆడ మనిషిని పరువు తీస్తే, విలువ తీస్తే, వాళ్ళని గలీజ్గా మాటలంటే, ట్రోల్ చేస్తే, నా కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరువు పోతే నా కుటుంబంలో ఆడవాళ్ళ పరువు పోయినట్టు కాదా అని ఎందుకు అనిపించదు మీకు? ట్రోల్ చేసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో.